నమస్తే అండి అందరికీ. మేము ఫస్ట్ టైం బోటింగ్ వెళ్ళాం కృష్ణా నది పైన. నేనైతే ఫస్ట్లో భయపడ్డాను, కానీ పిల్లలు మొహం చూసిన తర్వాత వాళ్ళ ఆనందంలో ఆ భయం అనేది మర్చిపోయాను. వాళ్ళతోటే నేను కూడా ఎంజాయ్ చేస్తూ కేరింతలు కొడుతూ ఉన్నాం. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఖచ్చితంగా పుణ్యం చేసిన వాళ్ళే ఆ కృష్ణానది చుట్టుపక్కల నివసిస్తూ ఉంటారు అని అనిపించింది. ఆ అట్మాస్ఫియర్ అయితే అక్కడే ఉండిపోదామా అన్నట్టుంది. బోటింగ్ ఇక్కడి నుంచి అక్కడి వరకు చూసేసరికి చాలా దూరం అనిపిస్తుంది. బట్ 2 minutesలో తీసుకెళ్ళిపోతారు ఒడ్డుకి, ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి. మీరందరూ కూడా తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్. రిసార్ట్ కూడా చాలా బాగుంది. అక్కడ ఫుడ్ ఐటమ్స్ ఎవ్రీథింగ్ అవైలబుల్లో ఉంటాయి. రూమ్స్ కూడా ఉంటాయి అక్కడే మనం స్టే చేయాలి అనుకుంటే. భవానీ ఐలాండ్ అన్నమాట దాని పేరు. చాలా దగ్గరగానే ఉంటుంది. దుర్గమ్మ టెంపుల్ విజిట్ చేసిన తర్వాత మీరు డెఫినెట్గా చూడండి. గేమ్స్ ఉంటాయి, పిల్లలకి పెద్దలకి గేమ్స్ ఉంటాయి. మేమైతే అన్ని గేమ్స్ ఆడాము. అందులో మిర్రర్ ఇమేజ్ గేమ్ అయితే పిక్చర్ కేక్. అసలు ఎంటర్ అవ్వటమే భయంతో స్టార్ట్ అవుతుంది. అవుట్ వచ్చినా కూడా ఆ ఫీలింగ్ అలాగే ఉంటుంది. ఏ గ్లాస్ చూసినా కూడా ఇంకా 4-5 మెంబర్స్ లాగా కనిపిస్తూ ఉంటారు. డెఫినెట్గా మీరు వెళ్ళండి, చూడండి. ఓకే, మీరు చూసిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ని కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ. మేము బోటింగ్ సపరేట్గా ఫ్యామిలీ ట్రిప్ కూడా తీసుకున్నాము. ఆ రివర్లో వాళ్ళకు ఒక రోడ్ మ్యాప్ ఇచ్చింటారు గవర్నమెంట్, ఇక్కడి వరకు వెళ్ళొచ్చు సేఫ్టీ అని చెప్పి. ఆ రోడ్ మ్యాప్ ద్వారానే తీసుకెళ్తారనమాట. ఫ్యామిలీ ప్యాక్ ఉంటుంది, 2 people ప్యాక్ ఉంటుంది, ఒక రేస్ కూడా ఉంటుంది. అందులో ఒకరే వెళ్ళొచ్చు కూడా అనమాట రేస్కి. ఆ రివర్ పైన చాలా చాలా బాగుంటుంది. పిల్లలతో అయితే మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయాల్సిన ప్లేస్. కనకదుర్గమ్మ టెంపుల్కి బ్యాక్ సైడే అన్నమాట. వెళ్ళండి, మీరందరూ కూడా వెళ్ళి చూసి రండి. సింపుల్, సూపర్, అంతే. ఎక్సలెంట్ ఫీలింగ్.